ప్రధానాంశాలు మరోసారి. ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సుహృద్భావంగా చర్చలు. కృష్ణా గోదావరి జలాలు బనకచెర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. నీటి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు రెండు రాష్ట్రాల అంగీకారం. బనకచెర్ల అంశంపై ఈ భేటీలో చర్చే జరగలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడి. హైదరాబాద్లో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అరెస్ట్. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కనకరత్నం. నిమిషప్రియకు ఉరిశిక్ష పడాల్సిందేనంటున్న మృతుడి కుటుంబం. బ్లడ్ మనీని అంగీకరించబోమని స్పష్టీకరణ. కృష్ణా గోదావరి జలాలు సహా పోలవరం బనకచెర్ల లింక్పై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని, ఇందుకు చేపట్టాల్సిన మరమ్మతులు, రక్షణ చర్యలపై భేటీలో చర్చించారు. కృష్ణా బోర్డు అమరావతిలో ఏర్పాటు సహా గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వ్యవహారంపై ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ఢిల్లీ శ్రమశక్తి భవన్లో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు అజెండాలో చేర్చిన అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై సీఎంలు చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డు అమరావతిలో ఏర్పాటు చేయాలని, గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. కృష్ణా గోదావరి జలాల వినియోగం సహా పోలవరం బనకచెర్ల లింక్పై సాంకేతిక నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి, అయితే మేము ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొంత క్లారిటీ ఉండాలి అందరికి అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు, నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదిన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి. అదేవిధంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో, ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషియస్ ఫర్ బోత్ స్టేట్స్ అని విషయాన్ని వెంటనే మరమ్మతులు రిహాబిలిటేషన్ మెజర్స్ అన్ని తీసుకోవాలని సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. ఈ శ్రీశైలం డ్యాంలో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిక చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో. అదేవిధంగా ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా 2020లో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి, ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం అప్పుడు ఉండింది. ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో, కేఆర్ఎంబి ఆంధ్రలో లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. చివరిగా ఇంకా అన్ని ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి తతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీతో ఇవాళ జరిగిన భేటీలో పోలవరం బనకచర్ల అంశమే చర్చకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 4 అంశాలపైన మాత్రమే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అధికారులు, నిపుణుల కమిటీ తర్వాత తదుపరి అడుగులు ఉంటాయని సీఎం తెలిపారు. వాళ్ళు గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందర ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం.
ఈరోజు 4 అంశాలు పరిష్కారం జరిగినాయి కదా, వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏదో ఒకటి పరిష్కారం జరగలేదు కదా. టెలిమెట్రీ పెట్టలేకపోయారు, ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలనో నిర్ణయించుకోలేకపోయారు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా. ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా. మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. ధన్యవాదాలు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందనే మాటకు విశ్వవిద్యాలయాలే నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. విద్యార్థులు పలు అంశాల్లో మరిన్ని పరిశోధనలు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ 130 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 156 మందికి పీహెచ్డీ పట్టాలను అందించారు. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం 51% పట్టభద్రులు నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. స్నాతకోత్సవం అనేది విద్యాపరమైన లక్ష్య సాధన మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి లాంటిదని పేర్కొన్నారు. Of India is now being shaped in her classrooms. Let the classrooms of Telangana University shape a future that is inclusive, innovative and inspiring. Let me end with the timeless words of Rabindranath Tagore, who believed that the object of education is to give man the unity of truth. We must realize that unity of life is not as a thing, but as a truth that we live. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను అందించాలని చెప్పి, ఈ విద్యా వ్యవస్థలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. టెంపరీగా ఈ అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి ఉంది, ఇక్కడ ఆడిటోరియం లేని పరిస్థితి ఉంది. బడ్జెట్ ఉంటేనే ఈ విశ్వవిద్యాలయం అనేది అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ కాన్వకేషన్ డేలు అనేది ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నేను మాస్ కమ్యూనికేషన్లో ఈరోజు పిహెచ్డి డిగ్రీని పొందాను. రాష్ట్ర గవర్నర్ గారు మరియు ఛాన్సలర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ డిగ్రీని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరీ ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీ అధికారులు కూడా చక్కటి ఏర్పాట్లు చేసి 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేశారు. అందుకు మా పిహెచ్డి స్కాలర్లందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇటువంటి ప్రోగ్రాంలు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా మా యొక్క మనవి. వెన్నంటి నిలిచినటువంటి నా తల్లిదండ్రులకు మరియు నాలో జ్ఞానజ్యోతిని నింపినటువంటి గురువులకు, నా కళలకు బీజం వేసినటువంటి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో భారాస ఆధ్వర్యంలో రైతులు సాగునీటి కోసం మల్లన్న సాగర్ కెనాల్ వద్ద ధర్నా చేపట్టారు. జలాశయం నుంచి కోడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు లేక కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం మల్లన్న సాగర్ నీటిని సాగు కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్లు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం. మరి భవిష్యత్తులో కూడా మరి 2-3 రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం జరిగింది. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగ యువతను బురుడి కొట్టించారు. తక్కువ వడ్డీకే రుణాలిస్తామని,
అలా వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని, తమ సంస్థలో చేరిన వారికి ఆకర్షణీయ వేతనాలు ఉంటాయని నమ్మబలికారు. ఇది నిజమని నమ్మిన నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కొక్కరు 20,000 నుంచి 50,000 ఇచ్చి ఆ సంస్థలో చేరారు. తీరా ఆఫీసు తెరిచిన నెల రోజులు గడవకముందే వచ్చిన డబ్బులతో ఉడాయించి ఆఫీసుకు తాళం వేసి సదరు సంస్థ చైర్మన్ పరారయ్యారు. డబ్బులు ఇచ్చిన బాధితులంతా ఆఫీసుకు వచ్చి ఆందోళనకు దిగారు. సంస్థ చైర్మన్ చేతిలో తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. జాబ్స్ ఇస్తాననేసి ప్రతి ఒక్కరి దగ్గర 20 తర్వాత 30 ఇలా తీసుకోవడం జరిగింది. ఇంకా బ్రాంచ్ ఓపెన్ అంటే జాయిన్ అంటే 2-3 మంత్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇస్తాం సాలరీ రేపు ఇస్తాం అనేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నిన్న సాలరీ ఇస్తాం అనేసి ఈవినింగ్ రండి బ్రాంచ్కి అని చెప్పడం జరిగింది. తర్వాత తెలియడం జరిగింది మాకు సార్ ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జంప్ కావడం జరిగింది అనేసి తెలిసింది. నేను కూడా గత ఒక నెల క్రిందటనే ఇక్కడ జాయిన్ అయినా. మాకు కూడా ఏదో ఒక ఉపాధి కలుగుతుందని మేము కూడా ఒక ఆశతోటి మేము కూడా ఇక్కడ వచ్చినాము. తర్వాత అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఒక 2 సార్లు శాలరీ విషయంలో 2 సార్లు 3 సార్లు పోస్ట్పోన్ చేసిండు. తర్వాత నిన్న తెలిసిన విషయం ఏంటంటే సార్ కూడా హైదరాబాద్ వెళ్ళి సార్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, ఒక వేరే వెహికల్ ఉంది దాంతో వెహికల్ వస్తానని పలానా ప్లేస్లో ఒక అతను అమౌంట్ ఇస్తాడు, మీరు వచ్చేసి శాలరీ పని చేయండి అని చెప్పారు. ఇక్కడ వచ్చే వరకు సారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. వర్షాకాలం వచ్చి నెలన్నర గడుస్తున్న చినుకు జాడ లేకుండా పోయింది. పంటల సాగు చేస్తున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్లో ఓ రైతు పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు పోసి ఎండిపోకుండా కాపాడుతున్నారు. గ్రామానికి చెందిన రవీందర్ అనే రైతు 20 గుంటల్లో పత్తిని సాగు చేస్తున్నాడు. వానాకాలం మొదట్లో వర్షాలు పడటంతో విత్తనాలను నాటాడు. వానలు కురవకపోవడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోతాయని ఆవేదనకు గురైన రవీందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి మొక్కలకు బిందెలతో నీటి తడులను అందిస్తున్నాడు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీటిని అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని కోరుతున్నారు. 20 గుంటల పత్తి వేసాము. ఈ పత్తి ఇంతవరకు కూడా గత సంవత్సరంలో 3-4 ఫీట్ల అయ్యేది. ఇప్పటి వరకు వానలు పడలేక 1-2 ఫీట్లే ఉంది. మేము గత 15 రోజుల నుంచి చెట్టుకి నీళ్లు లేక గంటసేపు మోటార్ పోస్తుంది. దీనివల్ల 2-3 సార్లు కూడా వారడం లేదు. అందుకని మా ఇంట్లో 5 ఉంటాం. 5 రోజు బకెట్తోని రోజు ఒక 3-4 గంటలు చెట్లకి నీళ్లు పోయడం జరుగుతుంది. దానివల్ల కనీసం చెట్టు రేపు మాపు వాన వస్తుంది, ఆ వానతో అన్న చెట్టు పెరుగుతుందని ఈరోజు దీన్ని కాపాడుకోవడం జరిగింది. కనీసం మా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని ఓ వారం తప్పించి ఒక వారం ఇచ్చేది. ఇప్పుడు కనీసం కంటిన్యూ కెనాల్ వచ్చేదని చూడడమే తప్ప ఇంతవరకు రాలేకపోతుంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని ఇసుక లోడ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని క్వారీ ముందు లారీ డ్రైవర్లు బైఠాయించి నిరసన తెలిపారు. గత వారం రోజులుగా ఇసుక క్వారీలో లోడింగ్ సరిగ్గా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇసుక లోడింగ్ కోసం మేము వరుస క్రమంలో ఉండగా క్వారీ వారికి ఫోన్ చేసి లోడింగ్ డబ్బులు ఇస్తామన్నా వారి లారీల్లో అక్రమంగా లోడింగ్ చేసి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వారం రోజులుగా తిండి మంచినీళ్లు లేక రోజులకు రోజులు వేచి చూస్తున్నామని డ్రైవర్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు వెంటనే స్పందించి మాకు లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. రోజును తరబడి ఇసుక లోడు కోసం రహదారులకు ఇరువైపులా భారీగా లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ అవి ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. అధికారులు మా పట్ల దయ ఉంచి కొంచెము దయదల్చి మా సమస్యలను వెంటనే తీర్చి మమ్మల్ని లోడ్లు చేసి పంపించాల్సిందిగా మీకు ఒక మనవి చేస్తా ఉన్నాం. గోటి తలంబ్రాల 15వ మహాయజ్ఞానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం శ్రీకారం చుట్టింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఏప్రిల్ నెలలో కళ్యాణ మహోత్సవం జరగనుంది. అందులో భాగంగా గోటి తలంబ్రాల వరి విత్తనాలకు ఆ సంఘ అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం పూజలు నిర్వహించింది. వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామనామ స్మరణలతో వరి విత్తనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో పూజలు జరిపారు. స్వామివారి కళ్యాణానికి 800 కేజీల గోటి తలంబ్రాలు సమర్పించనున్నట్లు కళ్యాణ అప్పారావు తెలిపారు. 15వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞంలో భాగంగా కోటి తలంబరాలకు అవసరమైనటువంటి 800 కేజీలు పండించడానికి అవసరమైనటువంటి వరి విత్తనాలను ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధానం తీసుకొచ్చి వరి విత్తనాలు పూజ చేసి పట్టుకునెళ్ళి ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో సుమారు 5,000 మందికి ఇచ్చి గోటితో ఒలిపించి కోటి తలంబరాలు సమర్పించడంలో భాగంగా ఈ క్రతువు కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరామనామ ధ్యానయజ్ఞం ద్వారా కర్మలు స్వీకరించి లోక కళ్యాణ కారకులు కావాలని శ్రీరామనామ విత్తనాన్ని మనసులో నాటుకొని జ్ఞానం అనే పంట పండించుకోవాలనే సద్భావంతో ఈ క్రతువుని ప్రారంభించి ఈరోజు రామయ్య పాదాల దగ్గర వరి విత్తనాలు పూజ చేసి పట్టుకుని వెళ్ళి మా పొలంలో పంట పండించి కోటి తలంబ్రాలు సమర్పించబోతున్నాం. కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం తప్పుపట్టింది. ఆమె నేరానికి క్షమాపణ ఉండదని బాధిత కుటుంబం వ్యాఖ్యానించింది. నిమిషకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని మృతుడి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో నిమిషకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేరళ నర్సు నిమిషప్రియ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం ఖండించింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆమె చేసిన నేరానికి క్షమాపణ ఉండదని అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. ఈ వాయిదాను తాము ఊహించలేదని, డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని, తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదన్నారు. అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చలేవని అబ్దుల్ ఫత్తా రాసుకొచ్చారు. తమకు న్యాయం దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు. దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని అబ్దుల్ ఫత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అటు కేరళ సిపిఎం సెక్రటరీ ఎంవి గోవిందన్ బుధవారం ముస్లియార్ను కలిసి చర్చలపై ఆరా తీశారు. ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని గోవిందన్ చెప్పారు. ఒకవైపు యెమెన్ అధికారులతో, మరోవైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని ముస్లియార్ చెప్పినట్లు గోవిందన్ వెల్లడించారు. ఈ కేసులో నిమిష కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేరళకు చెందిన బిలియనీర్ ఎంఏ యూసఫ్ ముందుకొచ్చారు. తలాల్ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరిస్తేనే నిమిషకు శిక్ష తప్పుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు తాటిపాముల విశ్వనాథం, యువజన సంఘం అధ్యక్షుడు సామల సతీష్తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ మేలుకోవమ్మ, దాగుడు మూతలు వద్దు మేలుకోవమ్మ.